సో దీనికి ఎంత బడ్జెట్ అయింది బ్రో పరాక్రమం? నేను బడ్జెట్లు చెప్పను. ఎందుకంటే బడ్జెట్తో సినిమాని ఇప్పుడు కొలవకూడదని నా ఫీలింగ్. కళకి కొలమానం కళే, కళకి కొలమానం కాసు కాదు. నువ్వు బడ్జెట్ ప్రకారం సినిమా గొప్ప సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా మాట్లాడాలంటే మన సరవణ స్టోర్స్ కొడుకుది వచ్చింది సినిమా. ఎవరు? సరవణ స్టోర్స్ వాళ్ళ కొడుకు. 100 కోట్లు 60 కోట్లు పెట్టి తీశారు. శివాజీ సినిమాలాగా ఉంటుంది. అది పెద్ద సినిమానా? కాదు. ఉయ్యాల జంపాలు వచ్చింది, అది చిన్న సినిమా దాని ముందు? అలా ఉండదు. సో అందుకే నేను బడ్జెట్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమా అంటే బిజినెస్ కదా బ్రో. బిజినెస్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనం ఇప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ గురించి, ఆడియన్స్కి బిజినెస్తో సంబంధం ఏంది అసలు? ఆడియన్స్ సంబంధం లేకపోయినా ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ అది నేను డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటా కదా. మనం ఇప్పుడు ఆడియన్స్తో మాట్లాడుతున్నాం కదా. ఆడియన్స్కి ఏం సంబంధం? ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నీకేమైనా ఇస్తాడా? 10 రూపాయలు ఇస్తాడా? అలా ఉండదు. ఎందుకు ఉండదు? నీ గుండెల్లో ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయిందనే సినిమా. శంకరాభరణం అయితే మరి ఎన్ని కోట్లు వచ్చింది శంకరాభరణంకి? కొన్ని ఫిల్మ్స్ గొప్ప ఫిల్మ్స్ అంతే. ఇప్పుడు ఆపద్ బాంధవుడు ఉంది, అది గొప్ప సినిమా, ఫ్లాప్. అది చెంటబ్బాయి ఉంది, ఫ్లాప్, గొప్ప సినిమా. అలా ఉండవు కదా. స్వయం కృషి, రుద్రవీణ, ఇవన్నీ గొప్ప సినిమాలు. అలా బడ్జెట్ ఇవన్నీ జనాల్లోకి అనవసరంగా తీసుకెళ్తున్నారు. అసలు అది కరెక్ట్ కాదు. గొప్ప ఎప్పుడు కూడా సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా, పిచ్చి సినిమా రెండే ఉంటాయి. సో ఇప్పుడు మీరు తీసిన సినిమాలకైనా అట్లీస్ట్ బడ్జెట్ రికవర్ అయినందా? లాస్ట్ సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బడ్జెట్ రికవర్ అవ్వడం కన్నా కూడా నాకు అభిమానులు తెచ్చిపెట్టింది. అంటే నాకు వచ్చి ఫండ్ చేసే అభిమానులు, అంటే సపరేట్గా వచ్చి నువ్వు సినిమా చేయి, నీకు నచ్చినట్టు చేయి, నీ వెనక నేను ఉంటాను, నేను నీకు ఇంత ఫండ్ చేయగలను, నీ వెనక నిలబడగలను అని వచ్చేవాళ్ళని చాలామంది తీసుకొచ్చాయి. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ ఎప్పుడు ఎమోషనల్గా నిన్ను కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ని. అది ఇప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. నువ్వు అప్పటికప్పుడు ఏదో మాయ చేసి మభ్య పెట్టారు. 2 రకాలుగా బిజినెస్ 2 రకాలుగా చేస్తారు కదా. ఈ క్రియేటివ్ బిజినెస్ కూడా అంతే. నువ్వు అప్పటికప్పుడు ఏదో వాళ్ళ కాసు చూపించి సినిమాలు తీసి నువ్వు సొమ్ము చేసుకోవడం వేరు. నువ్వు వాళ్ళ పనికి వచ్చే సినిమా తీసి నా వెనక నిలబడండి, నేను ఇంకా మంచి సినిమాలు తీయడం అనడం వేరు. సో ఆ 2 కేటగిరీలో చేశాను కాబట్టి నాకు వాటి గురించి నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? ఈ సినిమాలో నేను లోవరాజ్ అనే ఒక క్యారెక్టర్, వాడి లైఫ్ చూపించబోతున్నాను. లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, సర్కిల్లో కానీ, లేకపోతే నీ ఆఫీస్లో కానీ, లేకపోతే ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక పళ్ళు అమ్ముకునే వ్యక్తి కానీ, ఏదైనా కొరియర్ బాయ్ కానీ, సామాన్యుడు, ఒక జొమాటో ఏజెంట్ కానీ, ఎవరన్నా కూడా లైఫ్లో మనకి శత్రువులు ఉంటారు, మనం చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించిన వాళ్ళు ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం కోల్పోయిన ప్రేమ ఉంటుంది, మనం గెలిచిన ప్రేమ ఉంటుంది, మన అమ్మతో మనకు ఒక బాండింగ్ ఉంటుంది, తండ్రితో ఒకటి ఉంటుంది. ఇవన్నీ నేను ఒక సినిమాటిక్ వేలో చూపిద్దాం అనుకున్నాను. ఇవన్నీ ఎలా అంటే రియలిస్టిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సినిమాటిక్గా ఉండాలి. ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో వాడు హీరో. వాడితో నేను ఎలా ట్యాకిల్ చేశాను, వీటితో ఎలా చేశాను అనుకుని వాడు వీటితో ఎలా చేయాలి అనుకునే బతుకుతుంటాడు. అలాంటి విలన్స్ని నీ రియల్ లైఫ్లో చూసే నీ విలన్స్ని సినిమాటిక్ వేలో విలన్స్ చేసి, నిన్ను సినిమాటిక్ వేలో హీరోని చేసి, నీ ప్రియురాలను, నీ భార్యను, నీ ప్రేయస్ను, వాళ్ళని సినిమాటిక్ వేలో హీరోయిన్స్ చేసి, అమ్మని సినిమాటిక్ వేలో అమ్మని చేస్తే ఎలా ఉంటుందో అది ఈ సినిమా. సో దీనికి కూడా సపరేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఉన్నట్టుంది. దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు నా లైఫ్ని సినిమాటిక్ వేలో నేను చూస్తే ఎలా ఉంటుంది అని నేను ఒక ఊహించి రాస్తాను కదా, అదే ఈ సినిమా. అందుకే ఐ మీ మై సెల్ఫ్ అని పెట్టాను. ఐ మీ మై సెల్ఫ్ అంటే ప్రతి మనిషికి ఇది కనెక్ట్ అవుద్ది, ప్రతి సామాన్యుడికి. నా సామాన్యుడి మైండ్ సెట్టే కాబట్టి నా లైఫ్లో నేను చూసినవి, లేకపోతే నేను సమాజంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది చూశారు అని తెలిసినవి, లేకపోతే గ్రహించినవి, అవన్నీ ఒక సినిమాటిక్ వేలో ప్రజెంట్ చేయాలి అని లోవరాజ్ అనే ఒక క్రికెటర్, ఒక గల్లీ క్రికెటర్, వాడు ఒక నాటకాలు వేసుకునేవాడు, కళాకారుడు, రంగస్థల కళాకారుడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్వాగ్, కామన్ మ్యాన్ స్వాగ్ ఒకటి ఉంటుంది. అదొక్కడే హీరోలో బతకాలనుకుంటాడు, నువ్వు క్రైమ్ చేయకుండా బతకాలనుకుంటాడు. ఇప్పుడు స్మగ్లింగ్ మీద సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి. అవి చూసి ఎంజాయ్ చేస్తాం కానీ వాళ్ళలాగా బతకాలనుకోం. అరే స్మగ్లర్ అవ్వాలనుకుంటాడు ఎవడన్నా, చాలా తక్కువ మంది, ఏదో ఒక 1000 మంది 1,00,000 మందిలో ఒకటో వేరే దారిలోకి అవుదాం అనుకుంటాడు తప్ప.
కానీ లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే వాడు క్రిమినల్ కాదు, వాడు క్రైమ్ చేయడు, వాడు ఇంకా రిస్క్ చేయడు, రిస్క్ లేకుండా లైఫ్లో హీరో ఎలా అవ్వచ్చు అనేది చూపిస్తాడు వాడు. ప్లస్ నేను ఈ సినిమాలో చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా చెప్తాను. ఐ బిలీవ్ ఇన్ సెంట్రిక్ ఐడియాలజీ. సెంట్రిక్ ఐడియాలజీ ఏంటంటే ఈరోజు దేశం రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. ఈరోజు దేశం కానీ ప్రపంచమే రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. నేను స్కూల్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను 12 స్కూల్ మారాను 10వ తరగతి వరకు, అందులో వన్ ఆఫ్ ది స్కూల్స్ అది. అక్కడ జాయిన్ అయినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇద్దరు పిలిచారనమాట. వాళ్ళిద్దరు పక్కన ఇంకో నలుగురు ఉన్నారు మా క్లాస్మేట్స్. ఒకటి పేరు అశోక్, ఒకటి పేరు రవి. అందుకే వాళ్ళ పేర్లు పెడుతుంటాను ప్రతి సినిమాలోనే అక్కడ. అయితే ఒకడు అంటాడు, అరే నువ్వు అశోక్ గ్యాంగా రవి గ్యాంగా, వాడు మన గ్యాంగ్ వీడు మన గ్యాంగ్ అని ఇద్దరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఇలా స్మైల్ ఏదో పెద్ద లీడర్ లాగా ఫీల్ అవ్వకుంటూ ఇద్దరిని చూసాను. నాకు గలీజ్ అనిపించింది. అరే వీళ్ళేంటి వాళ్ళకి వెనక వాళ్ళకి భజన చేసుకోవడం, వీడేంత పెద్ద ఏదో అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నారు, చిల్లరగా అనిపించింది. అన్న నేను మీ ఇద్దరు గ్యాంగ్ కాదు, నేను ఒక గ్యాంగ్ పెడతా, మీ ఇద్దరు జాయిన్ అయిపోయిన నా దాంట్లో అన్న అక్కడి నుంచి స్కూల్లో నన్ను ఇంకా అక్కడి నుంచి నన్ను అదే టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. సైకలాజికల్ టార్చర్, ఎగతాళి చేయడం. వాళ్ళిద్దరు ఒకటి అయిపోయారు తర్వాత. బట్ ఐ వాజ్ హ్యాపీ, ఓకే ఫైనల్ వాళ్ళిద్దరు ఒకటి అయ్యారని. అండ్ 3 monthsలో స్కూల్ మారిపోయాను, వేరే పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది. అది నాకు ఎప్పటికి గుర్తుంది. ప్రతి మనిషి ఎందుకు ఇలా ఆలోచించడం అనిపించింది. ఈరోజు నువ్వు రైటా లెఫ్టా అంటే చాయిస్ నువ్వు రైట్ లెఫ్ట్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు బీ సెంట్రిక్ ఐడియాలజీ అని ఒకటి ఉంది కదా. రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు, లెఫ్ట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు. అలా రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు, దీంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి ఇజంలో కూడా నీకు హిందూయిజంలో తీసుకో, ఏదన్నా ఏ ఇజం అన్నా తీసుకో, అంబేద్కరిజం తీసుకో, ఏ ఇజంలో అన్నా కూడా ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక మనిషి వాడు రచించింది, వాళ్ళైతే వాడు సృష్టించింది, వాడు అవలంబించింది, మనం ఫాలో అవుతున్నాం. అలా కాకుండా నువ్వు అన్నిట్లో మంచి తీసుకొని, కమ్యూనిజంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది, అన్నిట్లో మంచి తీసుకొని నువ్వు నీకంటూ ఒక ఇజం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశం ఫస్ట్ నుంచి ఉంది. అది యూత్లో మనం తీసుకెళ్ళాలి. సెంట్రిక్ ఐడియాలజీ ఎలా తీసుకెళ్ళగలం అంటే ఇలా క్లాసులు బిక్తే అర్థం కదా వాళ్ళకి. మాస్గాడికి ఏమర్థం, అరే అన్నేమో చెప్తుండ్రా లైక్ కూడా అని కొట్టిపోతాడు వాడు. వాడి భాషలో చెప్పాలి, సినిమాటిక్ వేలో చెప్పాలి అని నా ఐడియాలజీ ఈ సినిమాలో ఉంటుంది. చాలా విషయాల్లో పొలిటికల్ ఐడియాలజీ కానీ, లేకపోతే హ్యూమన్ ఐడియాలజీ కానీ, లేకపోతే మన చుట్టూ ఉండే కుళ్ళుబోతలకి మనం ఎలా వాడికి గుణపాఠం నేర్పాలి, లేకపోతే మనం చూసి ఈర్చపడేవాడికి ఎట్లా గుణపాఠం నేర్పాలి, మనల్ని ఎదిరించేవాడిని ఎలా ఎదుర్కోవాలి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ని సినిమాటిక్ వేలో చూపించాం. సో ఇక్కడ నుంచి సినిమాలు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా మీ డైరెక్షన్లో ఉంటాయా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టోరీస్ చెప్పినా కూడా చేయడం రెడీగా ఉన్నారు? ఇది చాలా పెద్ద స్ట్రెయిన్ఫుల్ జాబ్ నేను చేసే జాబ్. అంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్, ఇప్పటివరకు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు. నాకేంటంటే వేరే వాళ్ళ డైరెక్షన్లో చేయాలని, మంచి డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అవ్వాలి, నటుడిగా వేరే సినిమాలు చేసుకోవాలి. నేను నటుడిగా ప్లస్ మల్టీ క్రాఫ్ట్స్, ఎందుకంటే నేను డైరెక్షన్ చేస్తే నాకు అర్థమైపోయింది, వేరే వాళ్ళు ఏళ్ళు పెడితే నేను చేయలేను. 1% ఉన్నా కూడా నాకు మనసు ఒప్పుకోదు. నేను మల్టీ క్రాఫ్ట్స్ సంవత్సరానికి ఒక సినిమా చేయాలి. నేను మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు వచ్చాను కాబట్టి. ప్లస్ నేను బయట సినిమాలు చేయాలి, సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలి, నటించాలి. అంటే లీడ్ రోలే, ఓన్లీ లీడ్ రోల్. మాస్ ఫిల్మ్ చేయాలి, రకరకాల జానర్ ఫిల్మ్స్ చేయాలి, యాక్ట్ చేయాలి. ప్లస్ ఫైనల్లీ మాస్ ఫిల్మ్స్ ఉండాలి, జనాలకి ఉర్రూతలు ఉంచే ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఎక్సైట్ చేసే ఫిల్మ్స్, అలాంటి ఫిల్మ్స్ ఉండాలి, అలాంటి జానర్స్ చేయాలని ఉంది. ఏదైనా ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తే దానికి కూడా రెడీ పెద్ద సినిమా? అలా నాకు వచ్చింది, చాలా వచ్చినాయి. నాకు లీడ్ రోల్గా కూడా వచ్చాయి. 2 సినిమాలు అయితే నేను చేద్దామని లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి వచ్చేసాను వెనక్కి. ఇప్పుడు ఏంటంటే నేను నటుడిగా ఎస్టాబ్లిష్ అయితే నాకు చాయిస్ ఎక్కువ ఉంటుంది. నాకు మార్కెట్ ఉంటే కొంచెం రీజనబుల్లీ ఆల్రెడీ ప్రూవ్ అండ్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే కొంచెం మంచి ప్రొడక్షన్ హౌసెస్ కానీ, మంచి ఫిల్మ్ మేకర్స్ కానీ వస్తారు.